మరొక 2 నిమిషాలు ఉడికిచ్చేసాను, సరిపోతుంది. ఇంకెక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన బాత్ కోసం తగినంత వాటర్. మీకు సాఫ్ట్గా కావాలి అని అంటే కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకోండి, మరీ సాఫ్ట్గా వద్దు. కొంచెం మనకు లైట్గా పొడి పొడిగా కావాలి అంటే కొంచెం తక్కువగా వాటర్ వేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు మనం టేస్ట్ చెక్ చేద్దాం. సాల్టీగా ఉండాలి కదా, మనం ఉప్మా చేస్తున్నాము. సో కొంచెం వాటర్ సాల్టీగా. మరి సాల్ట్ కొంచెం తక్కువ ఉంది, నేను కాస్త సాల్ట్ వేసుకుంటాను. అలాగే మరొక్కసారి మిక్స్. కొంచెం వాటర్ వేసుకోవచ్చు. చూడండి చక్కగా క్యాబేజీ వాటర్లో కూడా ఇంకా ఉడికిపోతుంది. ఇప్పుడు మరి నీళ్ళు బాగా మరుగుతున్నాయి. మన ఉప్మా రవ్వ ఏదైతే వేయించి పెట్టుకున్నామో అది వేసేసి మరి కుక్ చేయటమే. ప్రాసెస్ అంతా సేమ్, మీరు చేసే రెగ్యులర్ ప్రాసెస్. మిక్స్ చేసేసేయండి, వెంటనే ఉండలు కట్టకుండా ఉంటుంది. చూడండి ఇలాగే మనము తినిపించగలుగుతాం. యూజువల్గా కర్రీ చేసి పెట్టించామనుకోండి తీసి పక్కన పెట్టేస్తారు. అలా చేసే బదులు ఇలా సింపుల్గా మనం రెగ్యులర్గా చేసే చపాతీలలో మిక్స్ చేయొచ్చు, లేకపోతే ఇడ్లీలలో మిక్స్ చేయొచ్చు. అంటే దోశ వేసేసి మన క్యాబేజీ కర్రీ, మిగిలిన కర్రీ ఉంటే ఆ మిగిలిన కర్రీని కొంచెం గుడ్డు కొట్టేసి దాని మీద వేసేసి రోల్ చేసి ఇచ్చేసేయండి, అలా కూడా తినొచ్చు. మరొక 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకుంటే మొత్తం మన రవ్వ సాఫ్ట్గా అయిపోతుంది. మరొక 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికిపోయింది, మన ఉప్మా రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసి మరి ఫ్రెష్గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోతుంది. 5 మినిట్స్లో మన క్యాబేజీ లైట్గా వేగనిస్తే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఉప్మా రవ్వ వేస్తే మీకు 8 మినిట్స్లో మన సింపుల్ అయిన ఉప్మా రెడీ అయిపోతుంది. ఇంకా చిన్నగా ఉన్నప్పుడైతే ప్రతి ఇంట్లో పెళ్ళి ఉంది అంటే ఆ పెళ్ళి రోజు 3 రోజులు ఆ ఉప్మా చేసి చంపేసేవాళ్ళు. అంతే, ఆ పెళ్ళి అంటే అమ్మో ఈ ఉప్మా పెడతారని చెప్పి బ్రేక్ఫాస్ట్ బయటే చేసేసి పెళ్ళికి వెళ్ళేవాళ్ళం. ఆ ఉప్మా అంటే అంత విసుకొచ్చేసేది. అప్పుడు మరొక్కసారి మిక్స్. సర్వ్ చేసేటప్పుడు కూడా మీరు కొంచెం డిఫరెంట్గా కూడా సర్వ్ చేయొచ్చు. లైట్గా ఒక బౌల్లో కొంచెం కావాలంటే బటర్ ఇలా గ్రీస్ చేసేసి ఆ తర్వాత ఒక కాజు పప్పు కింద లేదంటే కొత్తిమీర పెట్టేసి దీన్ని అందంగా కనిపించడానికి ఇలా సర్వ్ చేస్తారు. ఇప్పుడు మనం దీన్ని ఉల్టా వేసేస్తే సరిపోతుంది. పైననేమో చక్కగా కొత్తిమీర అలాగే ఒక్క కాజు పప్పు పెట్టేస్తే సరిపోతుంది. మరి టేస్ట్ చేసేటానికి వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లగా తిన్నా బాగుంటుంది ఈ ఉప్మా. మరి యూజువల్గా అయితే క్యాబేజీ ఉడికిచ్చేటప్పుడు చాలా వాసన వచ్చేస్తుంది, కానీ ఇక్కడ ఈ ఉప్మా అస్సలు వాసన లేదు, చాలా బాగుంది. అల్లం ఫ్లేవరు, అల్లం వేశారనుకోండి మీ ఉప్మాకి ఒక లాంటి టేస్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే అల్లం అనేది డామినేట్ చేస్తుంది, ఇక్కడ క్యాబేజ్ అనేది డామినేట్ చేయట్లేదు. అల్లం ఫ్లేవర్ చాలా ఎక్కువగా డామినేట్ చేస్తుంది. అలాగే కొత్తిమీర కొంచెం లాస్ట్లో ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి ఆ ఫ్లేవరు చాలా బాగుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.